నాకు తెలిసి కనీసం 2005-6 నుంచి రేవంత్ రెడ్డి గారు మాదిగ ఉద్యమం పట్ల సానుభూతితో ఉన్నాడు. స్వయంగా ఆయన నేను చాలా వేదికలు షేర్ చేసుకున్నాం. ఢిల్లీలో మాదిగ విద్యార్థులు ఎంఎస్ఎఫ్ అనే సంఘం సభ జరిపితే 10,000 మందితో ఆ సభా వేదిక మీద పార్లమెంటు నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు వచ్చారు. నేను మందకృష్ణ అన్న వేదిక మీద ఉన్నాం. ఆ ఢిల్లీ సభకు వచ్చి మాట్లాడాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. నేను మాదిగల పక్షం, న్యాయం పక్షం, సామాజిక న్యాయం పక్షం. మా ఊరిలో మాదిగలు నాకు స్నేహితులు ఉన్నారు. వ్యవసాయ పనుల్లో మేము భాగంగా ఉంటాం. నేను జెడ్పీటీసీ గెలవడానికి, తర్వాత ఎమ్మెల్సీగా గెలవడానికి, తర్వాత నేను ఎంపీగా గెలవడానికి మాదిగలే కారణమయ్యారు. వాళ్ళ పట్ల నాకు సానుభూతి ఉంది. ఆ బాధని నేను అర్థం చేసుకోగలను. ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తాను, వచ్చిన తర్వాత పరిష్కరిస్తాను అని ఢిల్లీలో మాట్లాడాడు.